టీమిండియా మాజీ క్రికెటర్ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా ఆటగాళ్లతో పోల్చితే టీమిండియాలో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెంచరీ చేసినప్పటికీ అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని తనను జట్టు నుంచి తొలగించాడని అన్నారు. స్థిరమైన ప్రదర్శన చేసినా తనకు ధోని మద్దతు లభించలేదని అన్నారు. ధోనికి తాను నచ్చనని, తన కాంపౌండ్ ఆటగాళ్లకే ఛాన్సులు ఇచ్చాడని మనోజ్ తివారీ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఈ బెంగాల్ క్రీడా మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. మనోజ్ తివారీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంఎస్ ధోనిని ఇష్టపడతారు. మహి తన నాయకత్వంతో ఎంతో నిరూపించుకున్నాడు. ధోని నాయకత్వ లక్షణాలు చాలా బాగుంటాయని నేనెప్పుడూ చెబుతాను. కానీ నా విషయంలో మాత్రం అన్యాయం జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల ఏకైక వ్యక్తి ఆయనే. ధోని నిజంగా ఇష్టపడిన, పూర్తి మద్దతు ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని నేను అనుకున్నాను. ఆ ఇద్దరెవరో చాలా మందికి తెలుసు, కానీ అందరూ ముందుకొచ్చి మాట్లాడరు. క్రికెట్లో ఇష్టాయిష్టాలు, అయిష్టతలు ఉంటాయి. బహుశా ధోని నన్ను ఇష్టపడలేదు అని చెప్పారు. ఎంఎస్ ధోని అప్పటి సెలెక్టర్లు దీనికి సమాధానం చెప్పగలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నా దగ్గర సమాధానం లేదు. నేను ఎంఎస్ ధోనిని కలిసినప్పుడు సెంచరీ చేసినా నాకు అవకాశం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని అడుగుతా. నేను ఇంతకు ముందు కూడా ఇదే చెప్పాను. మహి తన కాంపౌండ్ ఆటగాళ్లకే ఛాన్సులు ఇచ్చాడు. అతను మద్దతు ఇవ్వని చాలా మంది ఆటగాళ్లున్నారు. నాకు మద్దతు ఇచ్చుంటే నేను కూడా మంచి ప్రదర్శన చేసుండేవాడిని అని మనోజ్ తివారీ తన ఆవేదన వ్యక్తం చేశారు. ధోని కెప్టెన్సీలోని తివారీ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 2008 నుంచి 2015 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి 12 వన్డేలు, 3 టీ20లు ఆడారు. వన్డే ఫార్మాట్లో 287, టీ20 ఫార్మాట్లో 15 పరుగులు మాత్రమే చేశాడు.